హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు పొడి గురించి చెప్పబోతున్నాను. ఈ మునగాకు గురించి ఒక మాటలో చెప్పాలంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాంటిది. ఎన్నో వందల వ్యాధుల గురించి ఆయుర్వేదంలో కూడా ఈ మునగాకును వాడతారు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. దీంతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను దీంతో కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నా కమింగ్ వీడియోస్లో అన్ని వంటకాలు చూపిస్తాను. ఈ మధ్య మునగాకు తెలగపిండి కర్రీ కూడా చూపించాను, పప్పు మునగాకు కర్రీ కూడా చూపించాను. మునగాకే కాదండి, మునగ చెట్టు బెరడు, ఆకులు, పువ్వులు, కాడలు అన్నీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మునగ చెట్టు అంత ఆరోగ్యం. మునగాకులో గ్లాసు పాలల్లో ఉండేంత కాల్షియం ఉంటుంది. అలానే ఇందులో ఐరన్, విటమిన్ ఏ విటమిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఐరన్, కాల్షియం వల్ల రక్తహీనత, ఎముకల బలహీనత కూడా తగ్గుతుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా బాండి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు వేసి 1 కప్పు ధనియాలు వేసి బాగా దోరగా సన్న సెగ మీద వేయించుకోవాలి. ఇవి సగానికి పైగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా అరోమా వచ్చే వరకు శనగపప్పు, మినప్పప్పు మంచి కలర్ వచ్చి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయి స్టవ్ ఆపేసే ముందు 1 కప్పు నువ్వులు కూడా వేసుకుని చిటపటలాడనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుని ఇలా ఒకసారి ఆ వేడి సెగ మీద వేయించుకుంటే మనకి మునగాకు పొడి పాడైపోకుండా ఉంటుంది. చింతపండులో ఏమైనా తడి ఉన్నా అది కూడా పోతుంది. ఇప్పుడు మళ్ళీ బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 15 నుంచి 18 వరకు ఎండుమిర్చి ఇలా కట్ చేసుకుని ఆయిల్లో బాగా నల్లగా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. అవి కూడా డిష్ అవుట్ చేసుకుని ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మునగాకును కూడా వేసుకుని ఇందులోనే ఒక 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని బాగా మునగాకులోను కరివేపాకులోనూ ఉండే పచ్చివాసన అంతా పోయి గలగల్లాడే వరకు వేయించుకోవాలి. ఏమాత్రం మునగాకు కరివేపాకు సరిగా వేగకపోయినా పొడి నిలవ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పూర్తిగా వేయించుకుని చివరిలో ఒక 1/2 స్పూన్ ఇంగువను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ బాగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి మనం వేయించుకున్న పోపు వేసుకుని అందులోనే ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి పలసిచ్చుకుని చివర్లో మునగాకు కరివేపాకు కూడా వేసి పొడి పట్టుకుంటే మనకు ఎంతో హెల్దీ అయిన మునగాకు కారపొడి రెడీ అయిపోతుంది. దీన్ని ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, రైస్లో నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ వేసుకుని ముందు ముద్దలో 2 ముద్దలు తింటే చాలా హెల్దీ. ఈ మునగాకులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఏ విటమిన్ కూడా చాలా అధికంగా ఉంటుంది. పిల్లలకి రోజు డైట్లో ఈ మునగాకును చేర్చితే కంటి చూపు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ గుప్పెడు మునగాకులో గ్లాస్ పాలల్లో ఉండేంత కాల్షియం కూడా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.